నమస్తే. హిడ్మా ఎన్కౌంటర్ ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. వామపక్షవాదులు కానీ, పౌర సంఘాల నేతలు కానీ, విద్యార్థులు కానీ చాలా రకాలుగా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 100% ఇది ఎన్కౌంటర్ కాదు, ఇది బూటకపు ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. సహజంగా జరిగిన ఎన్కౌంటర్ కాదు, అసహజంగా జరిగిన ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. ఈ వార్తనే మనం చదువుకోవాల్సింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్లో యూనివర్సిటీ విద్యార్థులను నిర్బంధించారు. కారణం ఏంటంటే నిజ నిర్ధారణకు, రాజ్యాంగబద్ధంగా నిజ నిర్ధారణకు ఎక్కడైతే మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ జరిగిందో అక్కడ నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి విద్యార్థులంతా అక్కడ పోతుంటే చింతూరు పోలీస్ స్టేషన్లో వాళ్ళు నిర్బంధించారు, అరెస్ట్ చేసి. ఎందుకండి నాకు అర్థం కాదు అంత బాధ. ఏం తప్పు? ఇప్పుడు విద్యార్థులు నిజ నిర్ధారణకు పోతున్నారు, నిజంగా ఎన్కౌంటర్ జరిగిందా లేదా ఆ ప్లేస్ దగ్గరికి పోతేనే కదా తెలిసేది. రాజ్యాంగబద్ధంగానే కదా పోతున్నది. వాళ్ళ చేతులు ఏమైనా ఆయుధాలు పట్టుకున్నారా, కత్తులు పట్టుకున్నారా, కటాలు పట్టుకున్నారా, ఏం పట్టుకున్నారు? ఎందుకు నిర్బంధిస్తున్నారు? రాజ్యం ఎందుకు ఇట్లా నిర్బంధ ధోరణి వ్యవహరిస్తుందో అర్థమవుతలేదు. అక్కడ యూనివర్సిటీ విద్యార్థులంతా ఒక కమిటీగా ఏర్పడి ఇది బూటకు ఎన్కౌంటర్, దీన్ని తేల్చాల్సిందే, ఎట్లా పోలీసులు చెప్తలేరు, వాళ్ళేమో మామూలు ఎన్కౌంటరే జరిగింది, సహజంగా జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. ఆయననేమో హిడ్మా ట్రీట్మెంట్ కోసం వస్తే, నిరాయుధులుగా వస్తే పట్టుకొని లొంగిపోవంటే లొంగిపోకపోవడం వల్ల మారేడుమిల్లికి తీసుకుపోయి హిడ్మాన్ ఆయన భార్యను చంపినరు అనేది ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం అది చెప్తలేరు. లేదు సహజంగా జరిగింది ఎన్కౌంటర్ అని. అసలు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆయుధాలే లేవంట వీళ్ళ దగ్గర. మరి ఆయుధాలు లేని వాళ్ళని పట్టుకొని చంపడం నేరం కదా, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కాదా అనేది విద్యార్థులు ప్రశ్నిస్తున్నాం. ఒకటి చదివితే మనకు కూడా అర్థమవుతుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మా కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మాన్ను ఆయనతో ఉన్న 5గురిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు నవంబర్ 15 నాడు అరెస్ట్ చేసి 3 రోజుల పాటు తీవ్రమైన చిత్రహింసలు పెట్టి నవంబర్ 18న హత్య చేశారట. కామ్రేడ్ హిడ్మాల్ అక్టోబర్ 27 నాడు విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారి ద్వారా చికిత్స కోసం వెళ్ళినట్టు. ఆయన ఆరోగ్యం బాగాలేదంట. వార్తలు వచ్చినాయి. ఆరోగ్యం బాగాలేకనే కడప మన కలప ఉంటాడు కదా ఒక వ్యాపారి, ఆయనను సంప్రదించి, ఎట్లా సంప్రదించినరో ఇంకా వాళ్ళకి ఏం లింక్స్ ఉన్నావో కానీ సంప్రదించి ట్రీట్మెంట్ కోసం వస్తే మరి ఎవరు చెప్పినరో ఏం కథనో పోలీసులు పట్టుకొని 3 రోజులు చిత్రహింసలు పెట్టి, ఇబ్బంది పెట్టి, నరకం చూపించి తీసుకుపోయి కాల్చి చంపినట. ఆ తర్వాత కొద్దిమంది వెళ్ళారు. నిరాయుధంగా ఉన్న కామ్రేడ్స్ హిడ్మాల్ సహా 6గురిని పట్టుకొని హత్య చేసి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో వాళ్ళు చనిపోయారని పోలీసులు కట్టుకథ ప్రచారం చేశారట. నవంబర్ 19 నాడు అదే జిల్లాలోని రంపచోడవరం మండలంలో మరో 7గురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారని పోలీసులు ప్రకటించారు. నవంబర్ 19 నాటి ఘటనలో కూడా నిరాయుధులైన ఏఓపి ఎస్జెడ్సి సభ్యుడు కామ్రేడ్ శంకర్ను, అంటే టెక్ శంకర్ను, మరో 6గురిని అరెస్టు చేసి బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. నవంబర్ 18, 19 తేదీల్లో శత్రు సాయుధ బలగాలు చేసిన హత్యలో అసూలు బాసిన కామ్రేడ్స్కు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ విప్లవ్ జోహార్లు అర్పిస్తుంది. వారి ఆశయ సాధన కోసం తుది శ్వాస వరకు పోరాడతామని శపథం చేస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢమైన సంతాపాన్ని, సంవేదనను తెలియజేస్తుంది ఎవరు? భారత కమ్యూనిస్టు పార్టీ. అంటే వాస్తవంగా టెక్ శంకర్ని కానీ హిడ్మాన్ కానీ 100% పట్టుకొని చంపిన అనేదే ఒక వార్త వస్తుంది. ఇవన్నీ నడుస్తున్నాయి. ఎందుకంటే హిడ్మాకు ఇప్పుడు తెలంగాణ డీజీపీకి ఉన్న సెక్యూరిటీ కంటే 3 రెట్లు ఎక్కువ ఉంటుందంట. అట్లాంటి హిడ్మాన్ చంపడం అంటే తమాషా కాదు, మామూలు విషయం కాదు. వాళ్ళని దాటుకొని హిడ్మా దగ్గరికి రావాలి, కానీ హిడ్మాన్ చంపేసిండ్రు. మళ్ళీ వీళ్ళ అనుచరులు పట్టుబడ్డారు. ఎట్లా ఉంది చూడు కథ. ఎవరి చెవులో పూలు పెడతారో అర్థమైతలేదు పోలీసులు. సరే, మీరు నిజంగానే ఎన్కౌంటర్ అంటున్నారు కదా, విద్యార్థులు పోతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారండి నాకు అర్థం కాదు. యూనివర్సిటీ విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీ విద్యార్థులు నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఆడ ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్కి పోయి వాళ్ళు వివరాలు సేకరించడానికి పోతుంటే మీకెందుకు బాధ అంటున్నా. మీకేం బాధ? మీకేం కడుపు నొప్పి? మీకు ఎందుకు జీర్ణం అయితే లేదు? ఇగో ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఇదిగో వీళ్ళు పోలీసులు, మఫ్టీలో ఉన్న పోలీసులు, వీళ్ళే విద్యార్థులు నిజ నిర్ధారణ కమిటీకి పోతున్నారు, వీళ్ళని అడ్డుకుంటున్నారు.
మేము స్టూడెంట్స్ సార్ ఐడి కార్డ్స్ కూడా తీయించాము ఇందాకే, ఐడి కార్డ్స్ కూడా తీయించినాం ఇందాకే. ఎందుకైనా నాకు అర్థం కాదు ఇంత బాధ, ఇంత భయం ఎందుకు? ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా పాలన సాగుతున్న క్రమంలో మీరు చెప్తున్న పాయింట్ ఆఫ్ వ్యూనే మాట్లాడుతున్నా. రాజ్యాంగబద్ధంగా సాగుతుంది పాలన అంటే ఇదే. ఎందుకు అడ్డుకుంటున్నారండి నాకు అర్థం కాదు. వాళ్ళు విద్యార్థులు పోతున్నారు, తప్పేముంది? ఇది బూటకు ఎన్కౌంటరా కాదా అని తేల్చడానికి పోతున్నారు. సరే మీరని చెప్తారంటే మీరు చెప్తలేరు నిజాలు, మీరు ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. ఎన్కౌంటర్ ఏడండి, వాళ్ళ దగ్గర ఆయుధాలే సరిగా లేకున్నాయి. అసలు హిడ్మా అనుచరులే పట్టుబడ్డారు తప్ప అనుచరులు ఏం చనిపోలేదు. చాలామంది హిడ్మా భార్యనే చనిపోయింది, టెక్ శంకర్ చనిపోయాడు. టెక్ శంకర్ కూడా ఎవరు? హిడ్మా అనుచరుడే, ముఖ్య అనుచరుడు. కేవలం పెద్ద తలకాయలను చంపి మిగతా వాళ్ళని పట్టుకున్నారు. మరి ఇది అనుమానాలకు తావియదా? ఎందుకు అడ్డుకుంటున్నారు నాకు అర్థమవుతుంది. ఎందుకు, ఏం బాధ? ఏమైనా కత్తులు కటార్లు లేకపోతే మావోయిస్టు ఉద్యమంలోకి పోతున్నారా? అట్లే మారేడుమిల్లి అటవీ ప్రాంతం నుంచి అటే మావోయిస్టు ఉద్యమంలోకి పోతున్నారా? ఏంది నిర్బంధం, ఏంది నియంత, ఏంది ఏ నియంతృత్వం, ఏంది? ఇది మంచిది కాదు. ఇది మంచి పద్ధతి అనుకుంటున్నారు కాదు, మంచి పద్ధతి కాదు ఇది. మీరు ఏదో సాధించినాం ఏదో అనుకుంటున్నాం కానీ భావజాలం అనేది ఏదో రూపంలో వచ్చే ప్రమాదం ఉంటుంది. మళ్ళా మీరు విద్యార్థులను ఎక్కడికక్కడ అడ్డుకుంటే మాత్రం కష్టం. ఇక్కడ విద్యార్థులు నిర్బంధించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్పై నిజ నిర్ధారణకు వెళ్లిన విశ్వవిద్యాలయ విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా నిర్బంధించడం సరికాదు. ఈ రోజు ఉదయం 8 గంటలకు 14 మంది విద్యార్థుల బృందాన్ని అరెస్టు చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. రాజ్యాంగబద్ధంగా నిజ నిర్ధారణకు వెళ్లిన విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం. వెంటనే అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేసి నిజ నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఇక మారేడుమిల్లి నిజ నిర్ధారణకు వెళ్లిన యూనివర్సిటీ విద్యార్థులను తెలంగాణ బార్డర్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో అడ్డుకున్న పోలీసులు అంట. ఈ అడ్డుకోవడం బంజేర్రి. అడ్డుకుట్టే అట్టుడుకుతుంది, అది గమనించండి. అడ్డుకుట్టే అడ్డుగోడలు కడితే నిర్బంధిస్తే నియంతృత్వం చేస్తే ఫీనిక్స్ పక్షిలాక మళ్ళీ బతికి బయట పట్టుతుంది. మీరు ఏదో అనుకుంటున్నారే అని చాలా ఇబ్బంది అవుతుంది. నేనేమంటున్నా అంటే ఎందుకు అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అంతగానం? అంత బాధ ఎందుకు అంటున్నా? మీరు పోలీసులు ఎట్లా నిజాలు చెప్పారు? నిజాలు చెప్తారండి? ఒక్క వార్తనన్నా చెప్పినరా నిజం? అన్నీ ఎన్కౌంటర్లే. హిడ్మన్ ఎన్కౌంటర్ చేయడం అనేది ఇంకా తమాషా. అది మరీ విచిత్రమైన వాదన. అంటే ఇవన్నీ పోలీసులు వాళ్ళ యొక్క అంటే వీళ్ళ లక్ష్యం ఏంటంటే హిడ్మను చంపేస్తే, హిడ్మన్ ఎన్కౌంటర్ చేస్తే మావోయిస్టు ఉద్యమం మొత్తం కథమవుతుంది. ఈయన బతికి ఉంటే మళ్ళీ ఎప్పుడైనా ఉద్యమం నీరు గారదు, ఉద్యమం చావదు, ఆయన బతికుండకూడదు ప్రాణాలతో అనేది వాళ్ళ లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం, ఇక్కడ తెలంగాణ పోలీసులు చంపేయడం సరిపోయింది బాగా. అంటే విద్యార్థులను ఎక్కడికక్కడ అడ్డుకొని వాళ్ళ గొంతు మూసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్కౌంటర్ కూడా జరిగినాయి నిన్న. ఎక్కడ లొంగిపోతున్నారు ఆ మావోయిస్టులు పూర్తి స్థాయిలో? ఇంకేం లొంగిపోలే, ఇంకా ఉన్నారు ఉద్యమం. కాబట్టి నిర్బంధాలు నియంతృత్వం మంచిది కాదు. విద్యార్థులు రాజ్యాంగబద్ధంగా నిజ నిర్ధారణకు వెళ్ళినప్పుడు అడ్డుకోవడం అనేది అప్రజాస్వామికం, రాజ్యాంగానికి వ్యతిరేకం. కాబట్టి మీరు ఏదో సాధించడం అనుకుంటే మాత్రం పొరపాటే. ఇప్పటికైనా పోలీసులను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్రజాస్వామిక వాదులు వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళని నిర్బంధించిన వాళ్ళని విడుదల చేయండి. నిజ నిర్ధారణకు వెళ్ళి వాళ్ళ విద్యార్థులు నిజమేంది అబద్ధమైంది తేల్చుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడే నిజమైన ప్రజాస్వామికం ఉన్నట్లే నిజమైన రాజ్యాంగం ఇక్కడ అమలవుతుంది అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి ఏం చేస్తున్నాయో కానీ చాలా డిమాండ్లు వస్తున్నాయి. విద్యార్థులను బేషరతుగా వెంటనే నిర్బంధించిన విద్యార్థులను విడుదల చేయాలనే వార్తలు అయితే బలంగా వస్తున్నాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.